హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో ఏంటంటే మనకి బిఫోర్ వీడియో అనేది నేను ఈ పెయింటింగ్కి 3D అవుట్లైన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది వీడియో అనేది అప్లోడ్ చేశానండి. అండ్ ఈ వీడియోలో అనేది ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది నేను ఇందులో చూపిస్తున్నాను. తంజావూర్ పెయింటింగ్కి మెయిన్ ఫినిషింగ్ టచ్ ఏ విధంగా ఇవ్వాలి అనేసి ఇందులో చూపిస్తున్నానండి. ఎలా అంటే ఏంటి అంటే దీనికి మనము మెరూన్తో కానీ బ్లాక్ కలర్తో కానీ అవుట్లైనింగ్ అనేది డీటెయిల్డ్గా ఇచ్చుకోవాలి. అంటే షేప్ ప్రకారం మనం ఏ విధంగా అయితే షేప్ ఉందో దానికి 3D అవుట్లైన్ లోపల నుంచి మనము సన్నగా గీతలాగా అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటూ రావాలండి. అలా అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఆ పిక్చర్ యొక్క డీటెయిలింగ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ వీడియోలో మనకి అదే ఉంటుందండి. అవుట్లైన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. డీటెయిలింగ్గా మనకి కావాలి పిక్చరు అనేసి అని అనుకుంటే మనము అవుట్లైనింగ్ అనేది ఇచ్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా అనేది పిక్చర్ కనిపిస్తుంది. సో నేనైతే ఈ రకంగా అవుట్లైనింగ్ అనేది ఇచ్చానండి. నేను అవుట్లైనింగ్ ఎప్పుడూ కూడా 3D అవుట్లైన్ ఇచ్చాక మాత్రమే నేను బ్లాక్తో కానీ మెరూన్తో కానీ అవుట్లైనింగ్ అనేది ఇచ్చుకుంటానండి. ముందుగానే ఇచ్చేసామంటే మనం ఈ 3D అవుట్లైన్ అనేది ఇస్తాం కాబట్టి గోల్డ్ వేసేసరికి అది కలిసిపోతుంది. సో గోల్డ్ అవుట్లైన్ ఇచ్చి దాన్ని బాగా డ్రై అవ్వనిచ్చాక మనము బ్లాక్ కలర్తో అనేది అవుట్లైనింగ్ ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి పిక్చర్ యొక్క షేప్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ప్రతి పార్ట్కి కూడా గోల్డ్ పక్క నుంచి మనం ఇలా అవుట్లైనింగ్ అనేది ఇచ్చుకోవాలి డీటెయిలింగ్గా. అండ్ ఇది ఫుల్గా ఫినిష్ అయ్యేసరికి చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుందండి. ఇది మనము పట్టు శారీస్ పైన కానీ లేదంటే పట్టు బ్లౌజెస్ పైన, కుర్తాల పైన, ఇంకేదే దాని మీదైనా మనకి ఇది అనేది కస్టమైజేషన్ చేసుకోవచ్చండి. ఒకవేళ వైజాగ్ లోకల్లో మీకు ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది యూట్యూబ్ బయోలో ట్యాగ్ చేసి ఉంటుంది. ఒకసారి చూసి మీకు నచ్చినట్టయితే నాకు DM కస్టమైజేషన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.